ఈ రోజు నుంచి అమలు చేసుకున్నటువంటి దినం 65 సంవత్సరాల రాజ్యాంగం తెలిసినటువంటి రాజకీయ సమాజంలో ఇంకా రాజ్యాంగం తెలియని విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి ఈ రోజు మాట్లాడుకోవడం అనేటువంటి దానికంటే మీ అందరికీ ఒక విశ్వాసాన్ని ఇస్తామని ఈ రోజు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా ఆర్టికల్ 3 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో తెలంగాణ అంశం చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పంపితే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ 9 o'clock ఈటీవీ న్యూస్ లో చూస్తూ ఉంటుంటే మనుషులు ఇంత కుళ్ళుందా కళ్ళలో నీళ్లు గారినట్టుగా నీళ్లు చూస్తాం కొట్లాడతామనేటువంటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత తెలంగాణ బిడ్డల మరొక్కసారి రీసెంట్ కలిగేటువంటి విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే ఆయన తర్వాత ప్రత్యేక విమానంలో అంతా నేర్స్తే ఈ రోజు కూడా మీ అందరికీ ఒకటే అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పెద్దలు రోజు పొద్దుగాల హైయెస్ట్ కార్ దాదాపు ₹1 కోటి 2 కోట్లు ఉండే కారు నుంచి 80,000 లక్షల రూపాయలు ఆటో దాకా హ్యాండిల్ చేస్తారు ఓనర్స్ అందరినీ అందరితో ఏ విధంగా ఉన్నాయన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి మీ అందరికీ కొత్తగా చెప్పేది కానీ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి చర్చ ఒక శాసనసభ అభిప్రాయం మాత్రమే ఈ శాసనసభ అభిప్రాయాలు ఏమున్నా రేపు పొద్దున పార్లమెంటు లోపల బిల్లు ఆమోదింపబడి ఈ యొక్క సమావేశాలు కీలకంగా తెలంగాణ బిల్లును ఆమోదింపజేస్తుందనేటువంటి ఒక గట్టి విశ్వాసాన్ని సందర్భంగా మీ అందరికీ ఇస్తా ఉన్నాం రోజు అదేవిధంగా ఒకవేళ చాలా మంది మాట్లాడినారు ఇవ్వకపోతే బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు కానీ తెలంగాణ ఇవ్వకపోతే కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనేటువంటి మాట మీరు గట్టిగా చెప్తాను ఈరోజు ఇస్తే మేము ఈరోజు ఆ రోజు ఇచ్చాం తెచ్చాం లేకపోతే సస్తాం అనేటువంటి బాధగా ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ ఆకాంక్షని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ తీసుకున్న నిర్ణయం లోపల ఎక్కడ కూడా ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నా వెనుకకు పోవడం లేదు అదేవిధంగా ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు ఎంత అభినందిస్తామో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు కూడా అదేవిధంగా ఈ అంశం లోపల ఎక్కడ కూడా కాంగ్రెస్ కాకుండా సపోర్ట్ చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా నారాయణ జనార్దన్ రెడ్డి గారు ప్రశంసించలేకపోవచ్చు సోనియా గాంధీ తెలంగాణ బిడ్డగా తెలంగాణ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మనం సపోర్ట్ చేసేటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా మనం చెప్తాను అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి కానీ లేదా చంద్రబాబు నాయుడు వైఖరి కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ ఈరోజు వెంకయ్య నాయుడు వైఖరి కానీ ఎవరెంత తెలంగాణ కట్టుబడతా ఉన్నారో మనందరూ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉందన్న మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఆఖరికి కోన్ బనేగా కరోడ్పతిలో 5 నెలల కింద ఈ భారతదేశానికి 29వ జన్మనిచ్చే బిడ్డ ఎవరురా బాబు అంటే తెలంగాణ అని చెప్తే కూడా వీళ్ళకి జ్ఞానం జరుగుతలేదా చెప్పిందా లేదా అనుభవం వచ్చింది కోన్ బనేగా కరోడ్పతిలో మన రాష్ట్రం పిల్లగాడు కాదు గుజరాత్ పిల్లగాడు అమితాబ్ బచ్చన్ అడిగింది దేశానికి 29వ బిడ్డ ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం తడుముకో కూడా చెప్తే కూడా ఇక్కడ వాళ్ళకి జ్ఞానం కలుగుతలేదా ఈరోజు మీరు సమావేశాన్ని పిలిచినారు రాగానే కొద్ది 5 నిమిషాలు ఆశతో రాగానే పూల ఇచ్చినారు కూర్చొని పెట్టినారు అప్పటికే దీపం ప్రజ్వలన జరిగింది తర్వాత డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినాయి భక్తులంతా మాట్లాడిన నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు ఈ సమావేశం నచ్చా మీరు వెళ్ళిపోతే ఎట్లుంటే మూర్ఖుడు అంటారు అంటే ఏమంటారు చెప్పరు మీరు తప్పలేదు నేను ఇప్పటిదాకా మీ సమావేశంలో కూర్చున్నా నన్ను ఆహ్వానించారు ఛాయ్ తాగిపించారు అన్ని మంచిలు తాగిన అన్ని కార్యక్రమాలు అందరూ మాట్లాడి విన్నా ఇది మీరు కూడా మాట్లాడి లాస్ట్ కంక్లూజన్ లో ఈ సమావేశం నచ్చలే ఈ సమావేశం నచ్చేసి వెళ్ళిపోతున్నా అన్నట్టునే బావాడు కూర్చోండి ఏం చెప్పాలి బావాడు గురించి అంతేనా కాదా సమావేశానికి ఎవరైనా సిగ్గున్నాడు సమావేశంలో చర్చ చేస్తా ఉన్నాడు 2 రోజులు మాట్లాడండి కూడా తెలియదు ఒక వేదికను కాన్ఫరెన్స్ లో తీసుకోవడానికి అభిప్రాయం ఉంటే ఎవరు ముచ్చట కానీ కొన్ని కేబినెట్ మినిస్టర్స్ కూడా కాన్ఫరెన్స్ లో తీసుకోకుండా అదనపు సమావేశం అడిగి అదనపు పని అడిగి బీఎస్సీ కానీ ప్రొసీజర్ ప్రకారంగా స్పీకర్ సంబంధం లేకుండా అదనపు సమయం అడిగితే సరే మీరు పొద్దున మళ్ళీ మాకు అదనం టైం అడుగుతా కూడా ఇవ్వలేదంటే వాళ్ళు కాబట్టి ఒక వారం రోజులు ఏం పెద్ద పరగొడదు ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్ కాబట్టి ఒక వారం టైం ఇచ్చారు వారం టైం ఇచ్చి అడిగినప్పుడు బిల్లు మంచిగా అనిపించలేదా 4 వారాల టైం అడిగినావు అప్పుడు బిల్లు బాగలేదు అనిపించలేదా అనే మాట సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు అదనపు సమయం అడుగుతూ ఈ రోజు 2-3 రోజులు 2 సార్లు చర్చ చేస్తూ చర్చ చేసిన తర్వాత ఇవాళ
బిల్లు వాపసు పంపడం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందో అన్నమాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దయచేసి ప్రజలు మనందరం అప్రమత్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా సామాజిక రాజకీయంగా ఆర్థికంగా బలవంతులైనటువంటి సీమాంధ్రులు ఎక్కడికక్కడ మనందరినీ కూడా ఈ రోజు కొంతమంది తెలంగాణలో ఇప్పటికి కూడా వాళ్ళ తొత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ అందరూ ఇట్లా ఉండొచ్చు. కానీ ఈ రోజు ఇంతటి పరిస్థితి ఇంతమంది అమరులైన తర్వాత ఇన్ని ఉద్యోగ సంఘాలు ఇన్ని అక్రమంగా కేసులు పెట్టి రాజకీయంగా ఇంకా ఉద్యోగం జరుగుతున్నా కూడా కొంతమంది ఇంకా ముఖ్యమంత్రి మోచేతులను తాగేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఈ రోజు వాటన్నిటినీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. దేవప్రసాద్ చెప్పినారు 2009 నుంచి ఈనాటి వరకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ సంఘాలు వాళ్ళందరి పేరు డైరీలో రాసి ఉంది అన్న. వాళ్ళందరి డైరీలో పేర్లు ఎవరెవరు ఏం చేసినో చెప్పాల్సి వచ్చినారు, చెప్పాల్సినటువంటి అవసరం పడతారో కూడా మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక అక్రమాలు అనేకమైనటువంటి మరొక అమలుపడేటువంటి ఆలోచన విధానం కొనసాగినటువంటి పరిస్థితుల్లో మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పిన ఒక చిన్న ఉదాహరణ అంటే అమిత్ షా డామినెన్స్ మనకు తెలియకుండా మనం వినియోగమైనటువంటి విషపూరితంగా మన యొక్క అనిశ్చిత గురైన మనం చెప్పుకుంటా ఉంటే మనము ఈ ప్రాంతం నిజాం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం, ఆ ప్రాంతం ఇంగ్లీష్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. నేచురల్ గా వాళ్ళకి హిందీ వచ్చింది, నేచురల్ గా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది. రెండు కూడా భాషలే తెలుగు భాషలు కానటువంటి భాషల్లో కూడా పరీక్షల రాసే వరకు మాత్రం హిందీ మార్కులు పాస్ కావడానికి వాళ్ళకి సులువుగా ఉండాలని 18 మార్కులు పెట్టుకున్నారు. ఇంగ్లీష్ లో పాస్ కావడానికి 35 మార్కులు పెట్టినటువంటి కుట్రలు కుతంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఈరోజు శత్రువులు ఎదురుగా వస్తే పెట్టచ్చు కానీ అలుముకొని చంపుతుంటే ఏం చేస్తాం? అటువంటి మిత్రులు 60 సంవత్సరాలు ఇటువంటి వాళ్ళతో కలిసి ఉండాలని బాధపడేటువంటి పరిస్థితులు రేపు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు తెలంగాణ బిల్లుకు సంబంధించినటువంటి విభజన జరిగిన తర్వాత వాళ్ళని తిట్టని వాళ్ళని విభజన జరిగేటప్పుడు వైషమ్యాలు పెరుగుతారనేటువంటి ఆలోచనతో మాట్లాడాలనుకున్నా కూడా మీ విషయం మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి అనేక అక్రమాలు చెప్పకుండా ఉండలేకపోతామే అనేటువంటి ఒక ఆందోళన కలుగుతా ఉంది. మొన్న జయపాల్ రెడ్డి గారు నిజామాబాద్ మీటింగ్ లో ఆదిలాబాద్ మీటింగ్ లో 50 సంవత్సరాల ప్రజా జీవితం 2 చేతులు ఎత్తి దండం పెడతా ఉన్న శ్రీమాంధ్ర సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ తర్వాత రావు వైషమ్యాలు తెలంగాణ ఏర్పడడానికి సహకరించడం 2 చేతులు ఎత్తి దండం పెట్టిన వాళ్ళు మాట్లాడలే. పండిత పుత్ర పరమశుద్ధ అంటే అప్పుడప్పుడు పండితులు తిట్టినట్టు కాదు. శుంఠలంతా ఒకనాటి పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ శుంఠలు ఉట్టిరు అనేది మా సార్ గారు వాపసు తీసుకున్నాడు. నాలుగు మొండోడు కాదు కదా, వాపసు తీసుకున్నాడు. కానీ ఏం తప్పుందో శుంఠలంటే ఈరోజు అటువంటి శుంఠలు మనందరినీ కూడా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు యాసిడ్ అటాక్స్ గా మనకు అవసరం లేనటువంటి మనం ఈరోజు సమాజంలో చూస్తా ఉన్నాం. ఒక అమ్మాయి ఇష్టం లేకపోతే ఏ విధంగానైతే యాసిడ్ వేస్తా ఉన్నారో ఈ రోజు మన మీద బలవంతంగా దౌర్జన్యంగా మనతో కలిసి ఉండాలంటే దానికి దీనికి ఏం చేయడం నిర్భయ యాక్ట్ అనేటువంటిది మహిళల దేశంలో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అనేటువంటి మాట ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. మరొక్కసారి కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాం. నిన్న కూడా కమల్నాథ్ గారు చెప్పిన తర్వాత అవసరమైతే సమావేశం పొడిగిస్తాం అని చెప్పాలని మరొక్కసారి మాట్లాడాలనిపించింది కావచ్చు. శాసనసభను పూర్తి హైజాక్ చేసి పాప స్పీకర్ గారు ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, రేపు పొద్దున నేను నోటీస్ ఇచ్చినా స్పీకర్ అనుమతి ఇవ్వలే అని మన ఎవరు చెప్తారు, మా అశోక్ బాబుకి చెప్తారు. అశోక్ బాబు గారు నేను గాంధీ మహాత్ముతో సమానం ఉంటున్నాను. మనం టీవీలో చూస్తున్నాడు ఇంటర్వ్యూలో, నీ పాత్ర ఏంది ఉద్యోగం అంటే స్వాతంత్ర ఉద్యోగం మహాత్మా గాంధీ పాత్ర ఏందో నాలుగు పాత్ర ఏం చెప్తాడు ఆయన తలకాయ బాబు. అటువంటి అశోక్ బాబు ఎవరి తెనాలి 4 బొమ్మలు ఆడేస్తారు పాపాన్ని. అంటే ఇంటర్నల్ గా బాలరాజు లాంటి గిరిజన ఒక మంత్రి తెలంగాణ అంశానికి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయండి, ఆయన నిర్వహిస్తాడు. అదేవిధంగా ఈరోజు నాదెళ్ల మనోహర్ స్పీకర్ పార్టీ నిర్ణయానికి కట్టుబడిందో రాజ్యాంగం ప్రకారంగా శాసనసభలో ఉన్నటువంటి విధానాలను అనుభవం ఆ యొక్క నడిపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే అక్కడ మనం ముసుగొల్పి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కన్నాలక్ష్మి గారు ముఖ్యమంత్రి వస్తారు పేపర్ అలాగే తెల్లారి కన్నాలక్ష్మి అనేది అటాక్. ఎవరెవరికి అనుమానం పడితే మంత్రి వచ్చిండు. ఒకసారి మంత్రి మీటింగ్ వచ్చిండే, మంత్రి మీటింగ్ వచ్చి నేను గౌరవ వివేక్ గారి ఇద్దరం కూడా
ఇక మంచి రోజు 50 ఏళ్ళకే అదృష్టం నీ టికెట్ వచ్చి నీకు ముఖ్యమంత్రి అయినా మీ నాయన మంత్రి ఉంటే నేను ముఖ్యమంత్రి అయినా మాకు మొదటిసారి టికెట్ వచ్చింది మేము ఎంపీలైనా కానీ తెలంగాణ జాగ్రత్త అని చెప్తే నేను 3 తూర్లు గెలిచినా మీరు ఒక్కసారి గెలవగానే అయిపోయింది అనుకోకూడదు మళ్ళీ గెలవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్తాను ఆయన 3 తూర్లు గెలిచిదేనని అనుభవం మంత్రి గారు పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించడం మేము చిన్న కింద స్థాయి కాలేజీ స్థాయి నుంచి ఆర్గనైజేషన్ పనిచేసిన ఈరోజు పార్టీ మాకు జన్మనిచ్చింది కాబట్టి పార్టీ నిర్ణయాలు అమలు చేయాలని ఈరోజు ప్రజల ఆకాంక్షను గౌరవించాలని పార్టీలో ఉండే పార్టీ నిర్ణయాలు అమలు చేయడానికి కొట్లాడాం ఈరోజు మేము కూడా తెలంగాణకు సంబంధించి నా జిల్లాకు వచ్చిన్నారు కానీ శాసనసభలో కానీ తెలంగాణ మీద ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని చెప్పిన తర్వాత ఈరోజు మాట మారిస్తే సామెత నాలుగేడా తాటి మట్టన అంటారు మన దగ్గర ఎవరైనా పూర్తిగా జ్ఞానంలో ఎవరైనా చెప్తే వినాలి లేకపోతే స్వయంగా అర్థం చేసుకోవాలి రెండింటికి లేనట్టుగా మొత్తం శ్రీమాంధ్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంపాదని తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులను అక్రమంగా తమ్ముడు వ్యతిరేకంగా చిన్న చిన్న కేసులను తెలియదు కానీ సంతోష్ రెడ్డి దుకాణం నడుతుందంటారు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో అదే సిరన్న జైల్లో ఉంటే జైల్లో ఉంటారు అదే ఆధారాలు కదా ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి మరొక్కసారి మాత్రం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనుకూలపడే విషయం అభ్యంతరమే కానీ నిర్మాణం తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం అవహేళన చేస్తున్నటువంటి పయ్యావుల కేశవులు కానీ శైలజానాథులకు కానీ మొత్తం జవాబు ఉండాలంటే పునర్నిర్మాణం లోపల క్షేత్ర స్థాయి నుంచి అన్ని రంగాల్లో జాతీయ స్థాయిలో మన పాత్ర తెలంగాణ పాత్ర ఉండాలి కన్నా మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుతాను చదువుకున్న విద్యలో ఈ దేశ నిర్మాణం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో పార్లమెంట్ సభ్యులుగా మేము కానీ గౌరవ శాసనసభ్యులు కానీ రేపు పొద్దున ఏర్పడే మంత్రివర్గాన్ని కానీ నిర్మాణాత్మకమైన పెద్దలు ఇప్పటికే ఎన్జిఓ అధ్యక్షులు కోరడం జరిగింది స్టేషన్ ఆఫీసర్ అధ్యక్షులు కోరుతా ఉన్నాం అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు కోరుతాం అందరినీ కూడా రేపు పొద్దున ఎదుటి వాటి ముందు నవ్వుల పాలు కావచ్చు మనకు ఉండబడేటువంటి ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఏర్పడేటువంటి విషయంలో కూడా మీ అందరి భాగస్వామ్యాన్ని హృదయపూర్వకంగా కోరుతూ మరొకసారి మీ అందరికీ గట్టి కాన్ఫిడెన్స్ తోటి ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా రాజకీయంగా ఏదైతే రాజ్యాంగం అమలుకు వచ్చిందో ఆ అమలు ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి బిల్లు పాస్ చేస్తా ఉన్నటువంటి మాట కూడా అంతే కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ మిమ్మల్ని మరొక ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటా ఉన్నాం.